వాడికి సాగు చేస్తున్నాం. వాడు కొంచెం ఒక 5 minutes దాకా ఇప్పుడు తీసుకోలేకపోయాడు. వెంటనే మళ్ళీ వాడిని భయపడుతున్నానని వాడు మళ్ళీ వెంటనే అక్క బాగానే ఉంది కంగారు పడతాని వాడి నుంచి లేచి నన్ను చూశాడు. నీకేమన్నా అయిందా అంటున్నాడు. నాకేమో నాకు దెబ్బ తగిలింది కదా, మా చేతి తగిలింది కానీ నాకు తెలియలా. వాడు చూసి అమ్మో దెబ్బ తగిలింది నీకు ఎక్కడ తగిలిందని మొత్తం పైన కింద చూస్తున్నాడు. నన్ను ఎప్పుడు తగలేదు చిన్న అని చెప్పి వాళ్ళందరూ పోగొట్టిపోయారు. జనాలంతా వచ్చి అసలు అందరూ చూసి వామో ఇంత పడ్డానని దెబ్బ తగలేదు, అసలుకి అదృష్టవంతుడు మిమ్మల్ని ఏదో కాపాడాడు అని అంటున్నారు. అనగానే నాకు అసలుకి చాలా భయం బాధ అయ్యే పనులు వచ్చింది. నేను 16లో ఒక వాక్యం చదువుకుంటా ఉంటాను రోజు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 8వ వచనం నేను అస్తమానం చదువుకుంటా ఉంటాను. నా శత్రువా నా మీద అతిశయపవద్దు, నేను క్రింద పడినో తిరిగి లేదును, నేను అంధకారమంతా కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది కనుక ఆయన నా పక్షును వ్యాఖ్యమాడి నా పక్షును న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాలను సహించును. ఆయన నన్ను వెలుగులో నేను తప్పించి ఆయన నీతిని నేను చూచేదని చదువుకుంటా ఉంటాను. ఆ వాక్యం నాకు రాత్రి గుర్తొచ్చింది. యేసయ్యా, నేను ఎప్పుడు చదువుకున్న వాక్యం నాకు నిన్ను నెరవేర్చావా? నేను కింద పడిపోయినా అది దెబ్బ తగలేదు. అసలు మొన్నటి వరకు అయితే నాకు గుండెదాడి ఉండేది. అస్తమానం అక్కతో కూడా చెప్పేదాన్ని, అక్కడ నా గుండెదాడి వస్తుంది, పడకతో చెప్పేదాన్ని, పడక కూడా అట్లే వస్తుంది, కంగారు పడకు అనేది అని ధైర్యం చెప్పేది. ఆ గుండెదాడి కూడా అసలు నిన్న సాయంత్రం నుంచి ఎడిపోయిందో అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే దేవుడు నన్ను ఎత్తి పట్టుకొని లేపాడు కాబట్టి నాలో స్వస్థత వచ్చింది. దేవుడు నా గుండెదాడి కూడా తీసేశాడు. అసలు నాకు దెబ్బ తగిలిననే గబుక్కుని వేసాను, కాలు నాది బండికి నిండిపోయింది. అయినా సరే వెంటనే లేచిపోయా. అసలు నాకు దెబ్బ తగిలిందని పడ్డానని కానీ నా మనసు దృష్టిలో రావట్లేదు. ఫస్ట్ భయపడ్డా, తర్వాత మా తమ్ముడు బ్రీతింగ్ అనుకోవడమే భయం వేసింది. అట్లాగా దేవుడు నాలో అసలు నేను చేసిన కార్యం ఏం అసలు ఈరోజు ఉండేదాన్ని కాదేమో. వెనక నుంచి బండి వచ్చినా, ముందు నుంచి బండి వచ్చినా, ఏ లారీలు వచ్చినా నేను ఉండేదాన్ని కాదేమో. కానీ నేను నమ్ముకున్న దేవుడు నా పక్షాన గొప్ప కార్యం చేశాడు. ఇంత గొప్ప కార్యం నాలో జరిగించిన దేవుడికి ఖచ్చితంగా సాక్ష్యం చెప్పుకొని తీరాలి. నేను మేల్కొన్న మీరు అందరూ తెలుసుకోవాలని నేను ఈరోజు సాక్ష్యం చెప్పుకొచ్చున్నాను. నా తమ్ముడిని నన్ను ఇట్లా ఈ రీతిగా నన్ను ఇచ్చినందుకు దేవుడికి రుణాసం చెల్లించుకుంటూ నా పట్ల దేవుడు నాకు చేసిన ఈ సంవత్సరం చివరిలో చేసిన గొప్ప కార్యానికి వేలాది మనం చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావం అంటే చాలా కొద్ది సాక్ష్యం దీవించి